ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి తెలిపారు. జెన్జీ, జెన్ ఆల్ఫాతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. 1989 నుంచి అయోధ్య రామాలయ నిర్మాణం, విరాళాలు, హుండీ దొంగతనాలకు సంబంధించి జరిగిన దోపిడీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అమెరికాతో సంబంధాల కారణంగా దేశానికి, ముఖ్యంగా రైతులకు జరుగుతున్న నష్టంపై సమావేశంలో చర్చించామన్నారు. చైనా అరుణాచల్ ప్రదేశ్లో భారత భూభాగాలను ఆక్రమించడంపై సిడబ్ల్యూసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. డీలిమిటేషన్తో ముడిపెట్టకుండా 2029 నాటికి మహిళా రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని తీర్మానించినట్లు రఘువీరారెడ్డి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీలిమిటేషన్ను అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఉన్నటువంటి జెన్జీ కానీ, జెన్ ఆల్ఫా కానీ, అంటే విద్యార్థులు, యువకులు వాళ్ళ ఆందోళనకు, వాళ్ళ పేపర్ లీకేజీలు కానీ, ఉద్యోగ అవసరాలు కానీ, దాని పట్ల కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడుతూ ఉంది. భవిష్యత్తులో వాటికి సంపూర్తిగా వాళ్లకు భరోసా ఇస్తుంది. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఒక నెల రోజుల లోపల పరీక్షా విధానాలు కానీ, యువతకు సంబంధించి ఒక పకడ్బందీ విధానాన్ని రూపొందించమని కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయోధ్యలో 1989 నుంచి నిర్మాణంలో కానీ, బంగారు కానీ, వెండి కానీ, లేక